హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే ములక్కాడ కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చాలా సింపుల్గా అయిపోతుంది నా స్టైల్లో నేను ములక్కాడ కోడిగుడ్డు కర్రీ ఎలా చేస్తాననేది రోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఏంటక్క మీ ఇంట్లో ఉండేది నలుగురే కదా ఇన్ని ఎగ్స్ అయితే వేసావేంటని డౌట్ అయితే రావచ్చు మా ఇంటికైతే చుట్టాలు అయితే వచ్చారండి అమ్మ నాన్న అలాగే మేనల్లుడు అయితే వచ్చారు ఇంకా నాన్నకైతే ఐస్ కళ్ళ ఆపరేషన్ అయితే చేపిస్తున్నాము ఈరోజు కళ్ళ ఆపరేషన్ అయితే చేపించామండి ఇంకా ఒక 10 days ఇక్కడే ఉంటారు ఇంకా ఇంకా వాళ్ళు ఎలాగో ఉంటారు కాబట్టి కొంచెం నలుగురికి ఉన్నప్పుడు కన్నా కొంచెం ఇప్పుడు 10 మంది అయిపోయాం కదా 10 మందికి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది సండే రోజైతే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారండి ఇంకా మొత్తం ఒక 15 మంది అయితే అవుతాము ఇంకా ఫుల్గా వండుకోవడం తినడమే సరిపోతుంది ఇంకా అప్పుడు వీడియోస్ తీయడానికి వీలుంటుందో లేదో అయితే నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడే నాకు అసలు వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను చాలా ఫ్రీగా తీసుకుంటాను కానీ నలుగురు ఉన్నప్పుడు వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి కాకపోతే నేను నా ఛానల్ డల్ అవుతుంది అనేసి నేను ఏదో ఒక వీడియో చేయాలనైతే చాలా కాన్సెప్ట్తో అయితే చేస్తూ ఉంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి ఫెస్టివల్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి ఇయర్ అయితే అమ్మ నాన్న కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఏలూరులోనే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము ఇంకా సంక్రాంతికి ఇంకా ఏమన్నా పిండి వంటలు చేసుకుంటాం కదా ఇంకా ఆ పిండి వంటలు చేసుకుంటే మాత్రం వీడియో తీసి మాత్రం మీకైతే చూపిస్తాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను అందులోకి అయితే 150 grams అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకి అయితే ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకుని అయితే వేసుకుంటున్నాను ఘాట్లు పెట్టుకుని వేసుకోకపోతే మనకు ఆయిల్లో వేసినప్పుడు చిదిరి మన మొహం మీద చిందుతుందండి ఆయిల్ కాబట్టి జాగ్రత్తగా మనమైతే ఘాట్లు పెట్టి అయితే వేసుకోవాలి నేను ఘాట్లు పెట్టి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను ఎగ్స్ వేగితేనే టేస్ట్ బాగుంటుంది అక్క ఈ విషయం కూడా చెప్పాలా అని అనుకుంటారు చాలామంది చెప్పాలండి స్టార్టింగ్లో కుకింగ్ చేసే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నీ తెలిసినట్టయితే మనమైతే అనుకుంటాము ఏది తెలియదండి అంతా కంగారుగా చేస్తూ ఉంటాము ఆ కంగారులో మనం ఎగ్స్ వేసేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టకుండా డైరెక్ట్గా వేస్తే మాత్రం ఘాట్లు ఆయిల్లో పేలుతాయండి జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఎందుకు ఈ విషయం గురించి అయితే పర్టికులర్గా చెప్తున్నానంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఎగ్ కర్రీ చేశానండి ఎగ్ కర్రీ చేసినప్పుడు ఎగ్కి ఘాట్లు పెట్టకుండా ఆయిల్ అయితే వేశాను నాకు తెలియదు డైరెక్ట్గా అలా వేశాను ఆయిల్లో ఫ్రై అయ్యి ఎగ్ అయితే బాగా పైకి అయితే చిందిందండి అసలు ఆయిల్ అయితే నా చేతి నిండా పడిపోయింది ఇంకా నా మొహమే పడలేదు నా చేయి నిండా పడితే నా చేయి అయితే కాలింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగా గుర్తుండిపోయింది అందుకనే ఇప్పుడు ఎగ్ కర్రీ చేసినా మాత్రం చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉంటాను అందుకని ఈసారి మీకు కూడా చెప్తున్నాను వంట చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన పని అయితే లేదండి వాళ్ళకైతే అన్నీ తెలిసే ఉంటాయి కాకపోతే స్టార్టింగ్లో వంట చేస్తూ ఉంటారు కదా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి కొంచెం వంట చేసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకైతే కొన్ని విషయాలు తెలియవు అలాంటి వాళ్ళకైతే ఇలాంటివి చెప్పాలి ఎగ్స్ అయితే ఫ్రై అయినాయండి ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను అదే కళాయిలోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను సిమ్లో పెట్టుకుని అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ నేను ఎగ్స్ అయితే వేపాను కదా బాగా హీట్ మీద ఉంటుందండి ఆయిల్ సిమ్లో పెట్టుకుని అయితే మనం తాలింపు దినుసులు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నాను అలాగే అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోకి అయితే చిటికెడైతే ఇంగు అయితే వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసిన తర్వాత నేనైతే అందులోకి అయితే ములక్కాడ ముక్కలు అయితే యాడ్ చేస్తాను ములక్కాడ కర్రీలోకి అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గాల్సిన పని లేదండి ఎందుకంటే మనము ములక్కాడ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటాం కదా ఆ ములక్కాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోతాయి ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసుకున్న ములక్కాడ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ములక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆయిల్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రోజు నుండి మన ఛానల్లో కొంచెం కర్రీస్ అయితే ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటాను ఎందుకంటే చుట్టాలు ఉన్నారు కదా సంక్రాంతి వెళ్ళేదాకా చుట్టాలు అయితే ఉంటారండి ఇంకా కర్రీస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను అవి కూడా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తుంటాను చూస్తూ ఉండండి
ములక్కాడ ముక్కలైతే మంచిగా మగ్గినాయండి. అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకున్నాను. బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ములక్కాడ, టమాటా, ఎగ్ కర్రీ అయితే చేసే రీతిలో చేస్తే మాత్రం నాన్ వెజ్ కంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. నేనైతే ఈరోజైతే సూపర్‌గా వచ్చింది. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసినా నాకు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మూత పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మంచిగా మగ్గిన తర్వాత అందులోకైతే టమాటా ముక్కలైతే యాడ్ చేసుకుందాము. స్టార్టింగ్‌లో నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే అసలు ఈ ములక్కాడ టమాటా కర్రీ వండటమే వచ్చేది కాదు. అసలు ఇది వండటానికి చాలా కష్టపడేదాన్ని. ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే వేసుకోవాలి. నేను టమాటా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వేశాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ టమాటా ఫ్లేవర్ కూడా ములక్కాడకు పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. అంతకుముందు వీడియోస్‌లో టమాటా మా హస్బెండ్‌కి పడదని చెప్పాను కదా! ఈ మధ్య కాలంలో తనకి టమాటా పడుతుందండి. టమాటా తింటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండట్లేదు. ఇంకా అందుకని అన్ని కర్రీస్‌లో అయితే టమాటా అయితే వేస్తున్నాను. తను టమాటా అయితే తింటున్నారు. ఇక్కడైతే కారం అయితే వేస్తున్నానండి. రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇలాగా వంట చేస్తున్నప్పుడు వీడియో అయితే నేను ట్రైపాడ్ పెట్టయితే తీస్తూ ఉంటాను. కొంచెం ట్రైపాడ్ దగ్గర పెట్టి తీద్దామనేసి అనుకుంటాను. ఏది పడకుండా పక్కన. కాకపోతే నాకు భయం వేస్తుందండి. దగ్గర పెట్టి వీడియో తీస్తే ఆ వేడికి ఏమన్నా ఫోన్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో అనేసి నేనైతే కొంచెం దూరంగా పెట్టయితే తీస్తున్నాను. అందుకనే ఈ వంట చేసే కుకింగ్ పాత్రతో పాటు పక్కనున్న వేరే పాత్రలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కారం అయితే మంచిగా మగ్గిందండి. అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక 10, 15 నిమిషాలైతే ఉడకనివ్వాలి. ఎందుకంటే మనకి ములక్కాడ ముక్కలు ఉడకాలి కాబట్టి ఒక 10 నిమిషాలైతే ఉడకనివ్వాలి. అలాగే అందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకున్నానండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక 10 నిమిషాలైతే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే కలుపుకుంటున్నాను. నాకైతే గిన్నె అయితే ఫుల్ అయ్యిందండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా! కొంచెం మా ఇంట్లో ఎక్కువగా నలుగురికి సరిపోయే సామానే ఉంటుంది. కాకపోతే చుట్టాలొచ్చినప్పుడు ఇలా కొంచెం ఎక్కువ వండాల్సొచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ అయితే అవుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్న కర్రీనైతే ఒకసారైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకున్నాము. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకైతే చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకున్నాము. బెల్లం ముక్క వేసుకుంటే చింతపండు రసం వేసిన ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది బావుంటుందండి. ఇది మాత్రం ఒక చిన్న చిట్కా అని ఫాలో అవ్వండి. నిజం చెప్తున్నాను. చింతపండు వేసిన ఏ కర్రీలైనా చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇక్కడైతే బెల్లం ముక్క అయితే వేసుకున్నాను. బెల్లం ముక్క వేసుకొని మూత పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలైతే ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత ఫైనల్ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని ఒక 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండే ములక్కాడ కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది. యమ్మీగా వేడిగా ములక్కాడ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇది వేడిగా తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఎగ్‌తో పాటు ఈ ములక్కాడ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. యాక్చువల్‌గా దించే ముందు ఫైనల్‌గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర ఉందనుకున్నాను. ఫ్రిడ్జ్‌లో చూస్తే కొత్తిమీర అయితే లేదండి. ఇంకా అందుకనే కొత్తిమీర అయితే వేయలేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్‌లో కొత్తిమీర కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా ఈ ములక్కాడ కర్రీ టేస్ట్‌కి అయితే మంచి ఫ్లేవర్‌నైతే ఇస్తుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.